రైట్ డాటర్ ఆఫ్ ఫైటర్ ఈరోజు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో కేసులో ఒక ఫాల్స్ ఎజెండాగా వేసుకొని లేకపోతే ఒక ఫాల్స్ ప్రాపగండతో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని 166 రోజుల పాటు విచారణ పేరిట వేధించిన సంగతి మనందరికీ సోషల్ మీడియాలో చూసినాం. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఈడీ కానీ సిబిఐకి సంబంధించిన ఆ కేసుల్లో ఆమెకు బెయిల్ లభించడంతో ఇప్పుడు ఆమె హైదరాబాద్కు వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కవిత గారికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తెలంగాణ భవన్కు తరలి వస్తున్నారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. డాటర్ ఆఫ్ ఫైటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కడిగిన ముత్యం లెక్క ఈరోజు కవిత బయటకు వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇన్ని రోజులు ఆమెను నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క ఏం పేరు నీ పేరు? నా పేరు ఖుషి అండి. ఖుషి సమ్ము. ఖుషి సమ్ము. ఎక్కడి నుంచి వచ్చినావు? సికింద్రాబాద్ అండి. రైట్, మొత్తానికి చాలా రోజుల నుంచి ఒక 166 రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది. ఆమె ఇప్పుడు హైదరాబాద్కి రాబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పుడే తెలంగాణలో మేము బతుకమ్మ పండుగ జరుపుకున్నంత సంతోషంగా ఉంది. సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు తీసుకుంది. గత 5.5 నెలల నుంచి వెళ్ళి కవితకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కోర్టు అనేది మనకు బెయిల్ ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు దీన్ని బెయిల్ ఇచ్చినందుకు కవితకు మేము చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నామండి. నిన్న కూడా స్వీట్లు పంచుకున్నాం మేము. ఈరోజు మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చినాం. కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తుంది, అందుకనేసి మేమందరము కవితక్కని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినామండి. అంతేనా? రైట్, ఒక మహిళని అని చూడకుండా అంటే ఒక ఫాల్స్ అలిగేషన్ ఎట్లాంటి దానికి ఒక విచారణ పేరిట అసలు ఉందో లేదో ఏం జరిగిందో తెలియకుండా 166 రోజుల పాటు అలా జైల్లో పెట్టి వేధిస్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు? ఇది ఈడీ చట్టం కాదు, నేనైతే చెప్తున్నా ఇది మోడీ చట్టము. ఎందుకంటే ఎక్కడైనా ఎలక్షన్లు జరిగే ముందు కంపల్సరీ ఈడీ వస్తుంది, నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాతనే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నారో వాళ్ళని కావాలనేసి ఇలా మన కేసీఆర్ గారిని పార్టీ పరంగా ఎదుర్కోలేక అప్పుడు కావాలని కవిత గారు తన కూతురైన కవిత అక్క పైన ఇటువంటి ఎలిగేషన్స్ పెట్టి కావాలని లోపలేశారు. బెయిల్ కూడా రాకుండా చేశారు అక్కకు. ఎందుకు అని అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను గత 5.5 నెలల నుంచి వెళ్ళి ఇలా ఒక జైల్లో నిర్బంధించి వేధించి కనీసం వాళ్ళ పిల్లలను కూడా ఆమె దూరంగా ఉండి నిన్న వచ్చినప్పుడు అక్క ఏడుస్తూ నేను మొండిదాన్ని ఉండే కానీ ఇప్పుడు నేను వచ్చాను జగమొండినయ్యాను, నేను వేసే ప్రతి అడుగులో ఇప్పుడు కేవలం పోరాటమే ఉంటుందని అక్క ఎంతో చక్కగా చెప్పింది. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, కవితక్క కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చింది. ఇప్పుడు కూడా అక్క నేరస్తురాలుగా అయితే రాలేదు, నిందితురాలుగా కూడా రాలేదు. ఉత్తగా ఒక ఎలిగేషన్స్ ఆమె పైన ఉన్నాయి కాబట్టి 5.5 నెలలు కావాలనేసి ఆమెను లోపల పెట్టి ఇలా చేసింది. ఇది ఈడీ చట్టం కాదు, ఇది మోడీ చట్టం. మీరేమంటారమ్మా? పూర్తిగా రాజకీయ భాగంలో కక్షపూరితంగా చేశారు. ఇది పూర్తిగా వాళ్ళ కేసీఆర్ని ఎదుర్కోలేక మన కవితక్కని ఎదుర్కోవడం జరిగింది. ఇది మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఒక దీని మీద కూడా అసలు ఇక కవితకు బెయిల్ వచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అది ఇదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కమ్మా. అవన్నీ అసత్యాలండి. అవి రాజకీయంగా భాగంగా ఆడుతున్న ఒక మాయమాటలు అంతే. అవన్నీ నమ్మకూడదు. నిజంగా మీరు నమ్ముతున్నారా కవితక్క గారికి సంబంధించిన అన్యాయం జరిగిందని చెప్పేసి? అవునండి, 100%. మా కవితక్క ఎప్పటికైనా కడిగిన ముత్యమే అండి. మీరేమంటారమ్మా? ఇందాక కవిత, నా పేరు రేణుకా యాదవ్, నేను హైకోర్టు అడ్వకేట్ని సార్. కవితక్క మార్చు కాబట్టి మిమ్మల్ని చాలా అడిగేది ఉంటుంది, ఎటు జరగండి. అసలు ఏంది, అసలు ఈ కేసు ఏంది, దీనికి ఎట్లా అయింది, అసలు ఈ బెయిల్కి ఇన్ని రోజులు సమయం ఎందుకు పట్టింది, అసలు ఎందుకు ఇట్లా ఒక మహిళని చేయాల్సి వచ్చింది? ఏమి ఎలిగేషన్స్ లేవు కాబట్టి ఏదో రకంగా కవితక్కని జైలుకి పంపించాలని మోడీ కుట్ర. కానీ అది ఈడీ అంటారు కానీ అది ఈడీ కాదు, ఓన్లీ మోడీది. మోడీకి ఏమి పని లేదు పాట లేదు, ఏందో తెలుసుకోడు, ముందు వెనక ఏం జరిగిందో ఆలోచించాడు. ఒక ఆడబిడ్డ పైన ఎలిగేషన్స్ పెట్టి జైలుకి పంపించడము. దగ్గర కవితక్క తీహార్ జైల్లో 166 డేస్ దాటింది. కానీ సుప్రీంకోర్టు, దేశంలోనే పెద్దదైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టే కవితని గుర్తించి కవితక్క పట్ల ఉన్న ఎలిగేషన్స్ అన్నిటిని కూడా ఫాల్స్ అని నమ్మింది కాబట్టే తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కవితక్క ఎప్పుడైతే ఇక్కడ నుంచి అరెస్ట్ అయ్యి అక్కడికి ఢిల్లీకి బయలుదేరిందో ఆ రోజు ఎట్లా ముత్యంలాగా వెళ్ళిందో ఈ రోజు కూడా
కడిగిన ముత్యం లాగానే తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. ఇంకా కాసేపట్లో ఢిల్లీ నుంచి మన అది తెలంగాణకి బయలుదేరుతుంది కవితక్క ఎప్పుడైనా ముత్యమే. ఇప్పుడు పిల్లలు ముత్యం ఏది అంటే మనం చూపించాలంటే కవితక్కనే చూపించాలా. కవితక్క ఒక మంచి ముత్యం, ప్యూర్. ఆమె మనసు కూడా ప్యూర్, అన్నీ కూడా ప్యూరే. తను ఏది చేసినా కూడా ప్యూర్గానే చేస్తుంది. ఏవో అన్ని చాటుగా ఏం చేయదు. ఏది ఉన్నా ఓపెన్ హార్టెడ్. కవితక్క లాంటి అక్క మాకుండడం అది మా అదృష్టము. అది ఇవన్నీ ఓన్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎగైనెస్ట్ కవితక్కకి. ఇప్పుడు అంటే అసలు చట్టాల ప్రకారం ఇన్ని రోజులు ఒక మహిళని అంటే ఒక విచారణ ఖైదీగా ఉంచొచ్చా? అసలు మీరు ఒక లాయర్గా చెప్పండి. ఉంచొద్దు, కానీ ఏదో అడ్డంగా పెట్టుకొని కవితక్కని బీఆర్ఎస్ పార్టీని తట్టుకునే దమ్ము ధైర్యము ఆ పార్టీకి లేదు కాబట్టి అనవసరంగా కవితక్కని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం జరిగింది. దగ్గర 166 డేస్. అంటే వీళ్ళేమో చెప్తున్నారు మొత్తం లిక్కర్ స్కామ్ కాబట్టి అది అరెస్ట్ అయింది. ఇప్పుడు ఆమెకు బెయిల్ వచ్చింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు అంటున్నారు. ఇదే లేదు, ఇది పోరాటం చేసి కేసీఆర్ గారు ఉపవాస దీక్షలు చేసి సాధించుకున్న రాష్ట్రం. అంత తొందరగా అది బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదు. అవన్నీ పుకార్లు. కవితక్క బయటకు వచ్చింది కదా, ఆ పార్టీ గొప్పతనం నిలబెట్టుకోవాలని అన్ని అబద్ధాలు, ఓన్లీ రూమర్స్ అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం అయితే బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పేసి ఏమో బీజేపీ వాళ్ళు అంటారు. లేదు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఫర్ సేలా? బీఆర్ఎస్ ఫర్ సేల్ ఎప్పటికీ కాదు సార్. బీఆర్ఎస్ బ్రాండెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ లోకల్ బ్రాండ్స్. బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ లోకల్, కానీ తెలంగాణ అనేది బ్రాండ్. అది ఆ బ్రాండ్ని తట్టుకునే శక్తి ఏ బ్రాండ్కి కూడా లేదు. తమ్ముడు ఏం పేరు? కార్తిక్ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు? మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అన్న నాది. ఎందుకు తెలంగాణ భవన్కి వచ్చి ఈరోజు తెలంగాణలో చాలా ఆనందమైన పండగ అన్న ఈరోజు కవితక్క రావడము. 165 రోజులు అక్కని జైల్లో పెట్టి హింసించడం జరిగింది మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ బడేబాయ్ మోడీ అన్నారు, ఇక్కడ చోటేబాయ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏమైంది? బడ్జెట్ సమావేశంలో తెలంగాణకి 0 తెచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం. అదే కదా ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క మా కేసీఆర్ ఒకటి చెప్పింది, కడిగిన ముత్యం లెక్క కవితక్క వస్తుందని. కడిగిన ముత్యం లెక్కనే కవితక్క బయటకు రావడం జరిగింది. ఏం జరుగుతుంది మరి అసలు? చాలా మంది అంటా ఉన్నారు ఇలా బీజేపీ తోటి ఒప్పందంలో బాగానే కవితకు ఒక బెయిల్ వచ్చిందని చెప్పేసి. నేను ఎట్లా చూస్తారు మరి అన్న? ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులకి తెలివిలేని నాయకులే ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో తెలివిలేని నాయకులే ఉన్నారు. మేము నిన్న ఇక్కడ క్రాకర్స్ తోటి మా సంబరాలు మేము చేసుకుంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా వెళ్ళి చూసుకుంటా మళ్ళీ రిటర్న్ తిరిగేసి ఇది రావడం. ఆయనక ఏందో అది పిచ్చి. ఇప్పుడు కోమటిరెడ్డి ఆఫ్ నాలెడ్జ్ అని మా హరీష్ అన్న చెప్పిండు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చూడాలనే కోరిక. ఏం జరుగుతుంది తెలంగాణ భవన్లో? ఎందుకు పటాకులు కాలుస్తుర్రు? ఎందుకు కవితకు వస్తుందా రావట్లేదా? వీళ్ళు ముందే పటాకులు ఎందుకు కాల్చిర్రు? అదే ఉంటుంది అట్లా. మీరేమంటారమ్మా? సార్ ఒక మాట చెప్తున్నా, అంటే అట్లా అని కాదు, అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిందంటే, బీజేపీ ఇచ్చిందా బెయిల్? మామూలుగా బీజేపీ ఇచ్చిందా లేదంటే కాంగ్రెస్ ఇచ్చిందా? ఇప్పుడు మోదీ ఇవ్వలేడు బెయిలు, మన ఎవరు రాహుల్ గాంధీ ఇవ్వలేదు. బెయిల్ ఎవరు ఇచ్చిర్రు? ఒక న్యాయస్థానానికి తల వంచి సుప్రీంకోర్టు ఇచ్చింది. న్యాయస్థానమే కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది. అది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది న్యాయస్థానము? తప్పు చేయలేదు కాబట్టి 165 రోజులు తల వంచి న్యాయస్థానానికి తల వంచి తను తగ్గించుకొని లోపల ఉంది. అయినా కానీ ఫైట్ చేసింది. డాక్టర్ ఆఫ్ ఫైటర్, కంపల్సరీ ఫైట్ చేసింది. న్యాయస్థానం తప్పు ఒప్పులు తెలిసి తనకు బెయిల్ ఇచ్చింది. దాంట్లో కూడా మీరు తప్పులు వెతికితే ఇప్పుడు బీజేపీ కుమ్మక్క అయ్యింది. ఇక నాకు తెలియదు, సుప్రీంకోర్టు జడ్జికి అడగాలి ఏమని, వీళ్ళు బీఆర్ఎస్ అంటే బీజేపీ వాళ్ళు మాకు బెయిల్ ఇచ్చిండ్రా అని. ఆ మాట అనడానికి కూడా ఆఫ్ నాలెడ్జ్ గాన్లకు కొంచెం నాలెడ్జ్ ఉండి మాట్లాడాలి. ఎందుకంటే బీజేపీగా ఇవ్వలేదు మాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. న్యాయస్థానం ఇచ్చిన న్యాయస్థానాన్ని గర్వించాలి, మనము తలొంచాలా. ఎటువంటి తీర్పు ఇచ్చినా మనం తలొంచి ఆ తీర్పును తీసుకోవాలి. మేము 5 నెలల కింద కూడా అదే
తీర్పుకు తలొంచుకొని అక్కెళ్ళింది, మళ్ళీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చింది. అదే అంటున్నాం, ఇది కక్షపూర్వకంగా చేసిందేనా లేకపోతే నిజంగా దీంట్లో అసలు ఈ కేసులకు సంబంధించి ఈడీలు కానీ సిబిఐలు కానీ ఏమైనా కక్షపూర్వకంగా చేసినట్టు అనుకోవచ్చా? ఇది మామూలుగా మన గుప్పు మేస్త్రికి కూడా తెలుసు, ఏం చదువుకొని నాలెడ్జ్ లేని మన గుప్పు మేస్త్రికి కూడా తెలుసు. ఇది కక్షపూర్వకంగా చేసింది. ఎంపీ ఎలక్షన్స్ ముందే టైగర్ బయట ఉంటే మా ఆటలు చెల్లయి, మాకు సీట్లు రావు అన్న ఒక కక్షతోటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఒక మానసికంగా దెబ్బతీయాలన్న ఒక తత్వంతో అది చేసిండ్రు. కానీ దాని మించి ఏం లేదు. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అది తెలుస్తుంది. ఎందుకంటే మానసికంగా ఈ కుటుంబాన్ని లొంగదీస్తేనే వీళ్ళు ఏ ఎలక్షన్స్లకు ముందుకు పోరు అన్న ఒక దాంతో చేసిరు. కానీ దీంట్లో ఎటువంటి అంటే రాజకీయం కుట్రనే కానీ లేకుంటే ఆమె మీద ముందు చేసే, ఇప్పుడు ఎన్నో రోజుల నుండి నడుస్తుంది, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే ఎందుకు చేసిండ్రు? ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే ఎందుకు చేసిరా? కక్షపూర్వకంగా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆమె ఉంటే ఆటలు సాగేవి. ఆమెతో మాట్లాడేంత శక్తి ఆ ఫైటర్తో ఇట్లా పులి ఎదురు పడితే కళ్ళు ఇట్లా అది చేసి అంత శక్తి కూడా వాళ్ళకి లేదు. ఇక వాళ్ళకి అయినా కానీ నిన్న బెయిల్ వచ్చిందని స్క్రోల్ రాగానే దడ షురువు అయింది. మన మేస్త్రి సాబ్కు కూడా దడ షురువు అయింది, అక్కడ సెంట్రల్లో షురువు అయింది. ఇక అందుకని బండి సంజయ్ గారు ఇక నక్కతొక్క దొక్కి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. అదే రాజాసింగ్ ఇన్నేళ్ల నుండి పార్టీని పట్టుకొని ఉన్నాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇవ్వాలి సెంట్రల్ మినిస్టర్? ఎందుకంటే ఈయన నక్కతోక దొక్కిండు. ఇక ఆయనకు మోడీ సాబ్కు ఏమేమి ఉందో లోపల అనుబంధం, అందుకనే సెంట్రల్ మినిస్టర్ అయినరు. అయ్యా నువ్వు సెంట్రల్ నుండి తెలంగాణకు రావాల్సిన ఏం లాభాలు ఉన్నాయో అవి తీయండి, కానీ ఇవి చేయకండి సార్. మీరు ప్రతిసారి మాట్లాడితే అక్క మీద అని మాట్లాడకండి. మీరు కవితక్క మీద అది చాలా మీది తప్పు. మీరు సెంట్రల్ మినిస్టర్, తెలంగాణకి ఏవైతే రావాలనో అవి న్యాయంగా అవిట్ల కోసమే ఫైట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకండి. మీకు 4 సంవత్సరాల టైం ఉంది, స్టేట్కే కానీ సెంట్రల్కే కానీ 4 సంవత్సరాలే టైం ఉంది. ఆ 4 సంవత్సరాలల్లో ప్రజల్లో ఉండండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజల గురించి మాట్లాడండి. అంతేగాని ప్రజలకు ఏవైతే రావాలో అవే ఇవ్వండి. కానీ అనవసరంగా పదే బీఆర్ఎస్, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మన కవితక్క వీళ్ళ మీద పడకండి. వాళ్ళ మీద మీరు అనవసరంగా వాళ్ళని ఊరికే పదే అంటుంటే మీకు బురద చల్లడం చాలా అలవాటు అయిపోయింది. ప్రజల కోసం ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి మీరు బ్రతకండి. రైట్. మొత్తానికి ఇది ఏదైతే కవిత గారికి సంబంధించినటువంటి అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాట ఏదేమైనా కూడా డాక్టర్ ఆఫ్ ఫైటర్ ఖచ్చితంగా కడిగిన ముత్యం లెక్కనే ఈరోజు ఈడీ కేసుల నుంచి అయితే సిబిఐ కేసుల నుంచి కూడా బయటకు వచ్చింది. రానున్న రోజుల్లో కవితక్క గారికి సంబంధించి అయితేనే లేకపోతే ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేయకుండా ఖచ్చితంగా పాలనపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా కవిత గారి అభిమానులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.